భారతదేశానికి రకరకాల కష్టాలు వెంటాడబోతున్నాయి. ఒక పక్కన కాశ్మీర్‌లో అల్లకల్లోలం చూస్తున్నాం. మరొక వైపున ఇక్కడ ఉద్రిక్తతలు సృష్టించడానికి మళ్ళీ రెజ్లర్స్ గ్రూప్ అనినో, లేకపోతే గనక రైతుల గ్రూప్ అనినో ఇవన్నీ రంగంలోకి దిగబోతున్నాయి. అంటే దేశంలో మనకు అనుకూలంగా ఓట్లు రానప్పుడు ఎదుటి వాళ్ళకి వ్యతిరేకంగా ఓట్లు సాధించాలి. ఆంధ్రప్రదేశ్‌లో జరిగే చంద్రబాబుకి అనుకూలంగా ఓట్లు రానప్పుడు జగన్‌కి వ్యతిరేకంగా ఓట్లు సాధించాలి అన్నటువంటి రూట్ ఏదైతే ఉందో అదే ఇక్కడ ఫార్ములా నడుస్తోంది. ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే భారతదేశానికి వీటికి తోడు ఆర్థిక కష్టాలు కూడా రాబోతున్నాయి. ఎట్లాగాయి అంటే అమెరికా, యూరోప్ దేశాలు కావాలని పెడుతున్నటువంటి కొన్ని ఆంక్షలు తద్వారా ఇబ్బంది ఎదురవుతోంది. అదేంటి, మనల్ని ఇక్కడ దెబ్బ కొట్టాలనుకునే కుట్రలో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారు. మరొక వైపున చైనా చెప్పు చేతల్లో నడిచేటటువంటి పాకిస్తాన్ తరచూ ఉగ్రవాదులు పంపించి కాశ్మీర్ లాంటి చోట్ల ఘాతుకాలు పెంచే ప్రయత్నం చేస్తుంది. ఆర్టికల్ 370-35 రద్దు తర్వాత ఏం మార్పు రాలేదని చెప్పించే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలకి వాళ్ళు అక్కడ అట్లాంటి స్కోప్స్ ఇస్తారు. అట్లాగే ఇప్పుడు హౌతీ తీవ్రవాదులు చేస్తున్నటువంటి దాడుల కారణంగా భారతదేశానికి వచ్చేటప్పుడు కూడా మన భారతదేశం 95% సముద్ర రవాణా మీదనే ఆధారపడి వ్యాపార లావాదేవీలు చేస్తుంటుంది ఇతర దేశాలు. ఇప్పుడు వాటిని ఈ రూట్కి వచ్చే వాటి మీద దెబ్బతీస్తున్నారు. అది ఇరాన్ నుంచినే డైరెక్ట్గా డ్రోన్ దాడి జరిగిన అబ్బెబ్బే అదేం లేదని చెప్తోంది ఇరాన్, కానీ అమెరికా అది ధృవీకరిస్తోంది. అట్లాంటి దశలో మన దేశం అక్కడ వాళ్ళ దగ్గరకు వచ్చే వాటిని కాకుండా మన దేశానికి వచ్చే వాటిని ధ్వంసం చేయడం అనేది ప్రారంభించారు. తద్వారా మరొక కొత్త సమస్య వచ్చి పడుతోంది. ఒక పెను సమస్యల్ని సృష్టించేటువంటి ప్రయత్నం అయితే ఒక వ్యూహాత్మకంగా జరుగుతుంది భారత్ మీద.